కృష్ణానది బేసిన్పై భారీ వర్షాలు కురుస్తుండటంతో క్రమంగా వరద కృష్ణానదిలో పోటెత్తుతుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టుకు 1,28,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి కిందకు స్పిల్వే ద్వారా 94,794 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జల విద్యుత్ 5 యూనిట్ల ద్వారా 28,960 క్యూసెక్కుల నీటిని వదులుతూ విద్యుత్ ఉత్పత్తి అధికారులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సాగునీరు, తాగునీటికి ప్రాజెక్టులైన భీమా ప్రాజెక్టుకు 1,300 క్యూసెక్కుల నీటిని, కోయిలాసాగర్ ప్రాజెక్టుకు 315 క్యూసెక్కులు, జూరాల కుడి కాల్వ ద్వారా 770 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. మొత్తం 1,28,000 క్యూసెక్కుల వరద నీరు రాగా కిందకు 1,26,583 క్యూసెక్కుల నీటిని కిందకు శ్రీశైలం ప్రాజెక్టు వైపు అధికారులు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.207 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అధికారులు తెలిపారు.